అవుతోంది. గతంలో ఉన్న మానవ జాతులకి వీరికి శారీరకంగా కొన్ని తేడాలున్నాయి. శీతల వాతావరణంలో కూడా లోపలికి తీసుకునే గాలి వెచ్చగా ఉండడానికి వీలుగా వీరి ముక్కు వెడల్పుగా పరిణామం చెందింది. శరీరం ఎక్కువ వేడిని కోల్పోకుండా ఉండడానికి వీలుగా వారి దేహాలు కురచగా బండగా తయారయ్యాయి. కానీ అలాంటి అనుకూలతలు కూడా ఇప్పుడు నియాండర్తల్స్కి సహకరించడం లేదు. మరికొద్ది గంటల్లో రాత్రి కాబోతోందనే ఆలోచనే వారిని వణికిస్తోంది. నిస్సత్తువ నిలువెల్లా కమ్ముకొని ఒక్క అడుగు కూడా ముందుకు పడని ఆ దుస్థితిలో ఒక చిన్న ఓదార్పు, తాత్కాలికంగా విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా ఒక ప్రదేశం వారి కళ్ళ ఎదుట సాక్షాత్కరించింది. లేని ఓపికను తెచ్చుకుంటూ అక్కడికి చేరుకున్న వారు అతి కష్టం మీద ఒక చితుకల మంటని రాజేసి ఆ క్షణానికి ప్రాణాలు నిలబెట్టుకున్నారు. అన్ని రోజుల తర్వాత ఒక రాత్రిని ప్రశాంతంగా గడిపే అవకాశం లభించింది. కానీ మళ్ళీ తెల్లవారి ప్రయాణం మొదలెట్టడం అంటూ జరిగితే ఈ మాత్రం సౌకర్యం ఎన్నాళ్ళకి దొరుకుతుందో తెలియదు. అంతలో వారిలో ఒకతని దృష్టి మంచులో నుండి బయటికి తొంగి చూస్తున్న ఒక వస్తువుపై పడింది. అది నియాండర్తల్స్కి తెలిసిన దుప్పి కొమ్మిని పోలి ఉంది. కానీ ఆకృతిలో ఉన్న తేడాని బట్టి అది వేరే జంతువుది అయి ఉండాలి. అదేమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేలోగా మరో ఆధారం బయటపడింది. అడవి దున్నలాగా కనిపిస్తున్న ఒక జంతువు బొమ్మని ఎవరో ఆ రాతిపై చెక్కారు. ఆ ప్రాంతంలో జంతువులు తిరుగాడాయన్న విషయం తెలిసిన సంతోషం, తమకి పరిచయం లేని ప్రపంచంలోకి వచ్చి పడ్డామన్న భయం తెలియకుండానే నిద్రలోకి ఒరిగిపోయారు. ఆ మాత్రం విశ్రాంతి చాలు వారికి. మళ్ళీ కొన్నాళ్ల పాటు అన్వేషణ కొనసాగించవచ్చు. అయితే ఏమిటన్నది స్పష్టంగా తెలియకపోయినా ఆ వాతావరణంలో ఏదో తేడా ఇంద్రియాలకి అందుతోంది. ఇంకా మత్తులోనే జోగుతున్న తన సహచరుణ్ణి తేరిపార చూసిన అతనికి అప్పుడు తెలిసి వచ్చింది, అతను శాశ్వతంగా నిద్రపోయాడని. మరణం వారికి కొత్త కాదు, ఈ పరిణామం ఊహించనిది కాదు. కానీ తమకి కూడా అదే గతి పట్టబోతోందని, తాము ఏదో సాధించి వెనుదిరిగి వస్తామని ఎదురు చూస్తున్న మిగిలిన కుటుంబ సభ్యులు ఆకలితో అలమటిస్తారని ఆ శవం వారికి గుర్తు చేస్తోంది. హోమో ఎగాస్టర్లు, హోమో ఎరెక్టస్లు మానవ కళేబరాల్ని జంతువుల దయాదాక్షిణ్యాలకి వదిలేసి వెళ్ళిపోయేవారు. మిగిలిన మానవ జాతుల కన్నా నియాండర్తల్స్ గురించి మనకి ఎక్కువ తెలిసి ఉండడానికి కారణం ఇదే. వీరు శవాన్ని వదిలేసి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా పాతి పెట్టారనడానికి అనేక పురావస్తు ఆధారాలు వెలుగు చూశాయి. శవాలతో పాటు ఒక ఎముక ముక్కని ఉంచి ఖననం చేసే అలవాటు వీరికి ఉందని అర్థమవుతుంది. కానీ ఇందుకు కారణాలేమిటి, వారికి పునర్జన్మ మీద నమ్మకం ఉందా అనే ప్రశ్నలకి సమాధానం మన దగ్గర లేదు. భౌతిక అవసరాలు తప్ప మనిషికి మనిషికి మధ్య ఏ బంధాలు లేని జంతు దశ నుండి వారు బయటికి వస్తున్నారనడానికి ఇదొక నిదర్శనం. ఆహారం కోసం వారి వెతుకులాట కొనసాగుతూనే ఉంది. సహజాతంగా వచ్చిన శక్తితో తమ పనుల్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఇంద్రియాలు వారికి కావలసిన దాన్ని కనిపెట్టాయి. అక్కడికి దగ్గరలో ఎక్కడో కొన్ని జంతువులు తిరుగుతున్నాయని తెలిపే ఆధారం వారికి దొరికింది. సరిపడినంతమంది మనుషులుండి స్థానబలం కలిగి ఉన్న పాత రోజుల్లో అయితే వేట అనేది వారికి వినోదాన్నిచ్చే ఒక ప్రక్రియ. కానీ అలసటతో డస్సిపోయిన ఇద్దరు మనుషులు కలిసి టన్ను బరువున్న జంతువుని మట్టు పెట్టాలనుకోవడం అత్యాశ అవుతుంది. కాళ్ళు కూరుకుపోతున్న మంచులో కదలడమే కష్టంగా ఉంటే ఇక పోరాటం అన్నది ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ అంతదాకా వచ్చాక వెనక్కి తగ్గడం అనే ఆలోచనే ఉత్పన్నం కాదు. పశుబలం ముందు నిస్సహాయుడైన మనిషి నిలవలేడని తేలడానికి కొన్ని క్షణాలు కూడా పట్టలేదు. ఎన్నాళ్ల కళ కళ్ల ముందే కరిగిపోతుందన్న బాధలో ఉన్నవారు ఒక విషయం గమనించలేదు. అక్కడ ఉన్నది వారిద్దరు మాత్రమే కాదు, నియాండర్తల్స్ కన్నా నాగరికంగా కనిపిస్తున్న ఇద్దరు మనుషులు. మరింత తేలికైన ఆయుధాలతో ఆ అడవి దున్నని సునాయాసంగా నేలకూర్చారు. వారిని చూస్తూనే నియాండర్తల్స్కి పాత జ్ఞాపకాలన్నీ ఒకటొకటిగా గుర్తుకొస్తున్నాయి. జంతు కళేబరాల్లో ఆయుధాల అవశేషాలు కనిపించడం, మంచులో కూరుకుపోయిన దుప్పి కొమ్ము, బండరాతిపై జంతువు బొమ్మ, ఇవన్నీ ఈ మనుషుల పనే అయ్యుండాలి. ఇక్కడ కనిపిస్తున్న వారే అంతరించిపోతున్న నియాండర్తల్ జాతికి చివరి ప్రతినిధులు. అక్కడి నుండి మనిషి చరిత్ర అంతా ఈ కొత్త తరం మానవులదే. హోమోసేపియన్స్ అని పిలువబడే వీరి నుండే ఆధునిక ప్రపంచం ఆవిర్భవించింది. చరిత్ర యవనికపై
మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ఇది మన గతం, భూస్థాపితమైన చరిత్ర చెప్పుకుంటున్న స్వగతం. ప్రకృతితో సంఘర్షించి, ప్రతికూలతల్ని అధిగమించి, అనుభవాలను అనుసంధానించి విజేతగా నిలచిన మనిషి నేపథ్యం. కొత్త పరిస్థితులతో సర్దుబాటు చేసుకోలేని జీవులు నశించిపోవడం, వైరుధ్యాల మధ్య జరిగే సంఘర్షణలో నుండే మేలైన జాతులు ఉద్భవించడం, ఇది ప్రకృతికి తెలిసిన సూత్రం. పరిసరాలకు తగిన విధంగా తన్ని తాను తీర్చిదిద్దుకోవడానికి ఆనాటి మనిషి అష్టకష్టాలు పడ్డాడు. కానీ ఆధునిక మానవుళ్లాగా తన అవసరాల కోసం భూమండలాన్ని నాశనం చేయడానికి సిద్ధపడలేదు. తాను పరిణామం చెందడం కోసం పర్యావరణాన్ని బలిపెట్టలేదు. ఇది ఈ వారం రహస్యం. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాల్ని, సూచనల్ని rahasam@tv9.net అనే ఐడికి మెయిల్ చేయడం మర్చిపోకండి. వచ్చే వారం మరో రహస్యంతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్, బాయ్.